నమస్తే, నేను మారుతీరామ్. సిఎన్కే 5 టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రౌతులపూడి మండలంలో మొట్టమొదటి సర్వసభ్య సమావేశం. ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ హాజరు. బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్లో వాహనాల బహిరంగ వేలం. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనవలసిందిగా సబ్ ఇన్స్పెక్టర్ కె రమణారెడ్డి విజ్ఞప్తి. బలరామపురం గ్రామంలో క్రిస్మస్ సందడి. భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పాస్టర్లు. రామసముద్రం మండలం చంబకూరులోని చేపల చెరువుకు వేలం. 1,03,700 రూపాయల ఆదాయం. కోరుకొండలో టెలిస్కోప్ ద్వారా పూర్ణచంద్రుడి వీక్షణ. సంతోషాన్ని వ్యక్తం చేసిన విద్యార్థులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు 3వ గ్రామ సచివాలయంలో జగనన్న చేపట్టిన ప్రభుత్వ పథకాల అమలు తీరును వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అపర్ణ పరిశీలించారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు చేదోడు వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు జగనన్న సంక్షేమ పథకాల గురించి ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మేడం గారిని అడిగి తెలుసుకుంటాం. నమస్కారం అండి, నా పేరు అపర్ణ. నేను ఆలూరు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాల గురించి నవరత్నాలు అనే పేరుతో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. నవరత్నాల్లో భాగంగా 9 పథకాలు అనేవి అమలు చేస్తున్నారు. సో మనకి అందులో ముఖ్యమైనవి మళ్ళీ సంక్షేమ శాఖకి సంబంధించిన వాటిలో కొన్ని పథకాలను నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒకటి అమ్మఒడి అనే పథకాన్ని 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లుల అకౌంట్లకి సంవత్సరానికి 15,000 జమ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల యొక్క ఆలన పాలన ఖర్చుల గురించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తర్వాత డిగ్రీ మరియు పై చదువుల గురించి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా కూడా తల్లులు మరియు కళాశాల యాజమాన్యాలు లబ్ధి పొందుతున్నారు. 3వ పథకం వచ్చేసి జగనన్న చేదోడు. ఈ పథకంలో రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లు ముగ్గురు ఏ కులం వారైనా కూడా లబ్ధి పొందుతున్నారు. రజకులు, నాయి బ్రాహ్మణులకు మాత్రం కుల ధృవీకరణ పత్రము, టైలర్లకి అందరికీ అన్ని వర్గాల వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం నుంచి లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారండి. తర్వాత వైఎస్ఆర్ చేయూత అనేది ఆడపడుచులు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు తమ స్వయం ఉపాధి కోసము సంవత్సరానికి 15,000 చొప్పున 75,000 5 సంవత్సరాలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా వికలాంగులకు 3,000 రూపాయలని పెన్షన్ కానుకగా ఇస్తున్నారు. ఇంకా చాలా రకాలైన సంక్షేమ పథకాలు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మన్హాల్ మండల పరిధిలో గల బొమ్మన్హాల్ పోలీస్ స్టేషన్లో వాహనాలను బహిరంగ వేలం వేయనున్నారు. గతంలో కర్ణాటక మద్యం కేసులో పట్టుబడ్డ 15 ద్విచక్ర వాహనాలను 20వ తేదీ సోమవారం బొమ్మన్హాల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల వేలం వేయనున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనవలసిందిగా బొమ్మన్హాల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కె రమణారెడ్డి కోరారు. వివిధ ఎక్సైజ్ కేసుల్లో ఇప్పటివరకు పట్టుబడినటువంటి ఒక 15 మోటార్ సైకిళ్లను రేపటి 20వ తారీఖు 20/12/2021 నాడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పెనుకొండ వారి ఆధ్వర్యంలో మరియు కనెకల్ సెబ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో
బొమ్మనాల్ పోలీస్ స్టేషన్లో వేలంపాట జరుగుతుంది. ఈ వేలంపాటకు ఆసక్తి కలిగిన వారు 3,000 రూపాయలు డిపాజిట్ చేసి ధరావతి చెల్లించి వేలంపాటలో పాల్గొనాలి. ఒకవేళ వాళ్ళ వేలంపాటలో ఎటువంటి వెహికల్స్ పొందలేకపోతే ఆ డబ్బులు అనేది మళ్ళీ కూడా తిరిగి రిటర్న్ ఇవ్వబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలు అంటే అటు పబ్లిక్ ఎవరికి ఉపయోగపడకుండా తుప్పుపట్టిపోతున్నాయని వివిధ చాలాసార్లు ఇది రావడంతో మా సెబ్ అక్షల్ ఎస్పీ గారు తొందరగా వాటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వీటిని స్పెషల్ డ్రైవ్గా ఏర్పాటు చేసి 20వ తారీఖు వేలంపాట వేయడం జరుగుతుంది. సార్ ఎన్ని వెహికల్స్ రోడ్డు పైన సార్? రాయదుర్గం వారు అది రోడ్డు వర్త్ కండిషనా లేకపోతే రోడ్డు వర్త్ కండిషన్ లేదా అనేది దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని బట్టి దాని వాల్యుయేషన్ అనేది వేయడం జరిగింది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు నిర్ణయించినటువంటి ధరను గవర్నమెంట్ ధరగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ పైన వేలంపాటలో పాల్గొన్న వారు ఎంతకైనా కూడా వాటిని సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేశారు సార్. చేశారు. అవి ఎన్ని వెహికల్స్ రోడ్డుకి సర్వీస్ ఎన్ని ఉన్నాయి, ఇట్లా సర్వీస్ లేని అది చూడలేదు. ప్రకాశం జిల్లా నాగులుపురపాడు మండలంలోని ఎంపీడీఓ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీపీ నల్లమలుపు అంజమ్మ, కృష్ణారెడ్డి, ప్రభుత్వ ఉద్యోగులు, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? ఈ ఫంక్షన్ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి మనందరికీ ఇచ్చినటువంటి ఆనందం ఏమిటి? అసలు క్రిస్మస్ సంతోషం అంటే ఏమిటి? ఒక క్రైస్తవుడిగా నువ్వు సమాజంలో ఏం చెప్తున్నావు? నీకు దేవుడు ఇచ్చిన సంతోషం ఏంటి అనేది నువ్వు ఏం చెప్తున్నావు? ఏంటంటే నేను ఒక 5 నిమిషాలు చెప్తానండి, ఎందుకంటే నాకు చెప్పే ఉద్దేశం లేదు, కానీ మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి అని నేను ఫీల్ అవుతున్నాను. సో మొదటిగా మనం చూసినట్లయితే సహోదరి సహోదరులారా, సంతోషం. మనకు ఉన్నటువంటి సంతోషం ఏంటంటే మనకి ఏదో ఒక భారము లేదంటే మన జీవితంలో మనం ఎవరో తీర్చలేని కొరత ఉంది. దాన్ని ఒక వ్యక్తి తీర్చినప్పుడు మన హృదయంలో కలిగేదే సంతోషం. అట్లాంటి కొరతను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తీర్చారండి. ఆ సంతోషమే ఈ క్రిస్మస్ సంతోషం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరతను ఆయన తీర్చారు. అది నాకు ఒక కరెక్ట్గా అనిపించింది అన్నారు. అందరికి అడిగిన వాడికి, ఒకరికి చర్చికి స్లాబ్కి 5,000 ఇచ్చారు, ఒక చర్చికి దర్వాజలో కిటికీలు ఇచ్చారు, ఒక చర్చికి ఈ మైక్ సెట్లో ఇలా అందించారు. కారణం ఏంటంటే నా వ్యక్తిగత ప్రేమించాలని లేదు, అందరూ వెంకటస్వామి ప్రేమించాలని లేదు, అభిమానించాలని ఎవరి నమ్మకం వాళ్ళది. కాకపోతే ప్రపంచ గాడ్ ఫాదర్ వేసినాం అనేది నా నమ్మకం. పోయినా ఆయన అభిమానించి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన చల్లగా చూస్తాడని ప్రపంచంలోనే నమ్ముతున్నారు. అందులో నేను ఇవన్నీ ఏదో చెప్పుకోవచ్చు, కొలవాడే అలాగా వెంకటస్వామి వాళ్ళకి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ నమ్మకం వాళ్ళకి. ప్రజలు ఆ యేసయ్యకి ఎవరన్నా బలంతో చేసినా ఈ పాటలు పాడారు, ఈ పిల్లలు కానీ అందరూ అమ్మ మీరు పాడడానికి పోదామని ఎవరు వచ్చి చేసింది కాదు. ఆ యేసయ్య వాళ్ళకి మనసు కలిగించి వాళ్ళకి చేశారు. మనం కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏదో కరుణపడి సినిమాలో రౌతులపూడి మండలం బలరామపురం గ్రామంలో క్రిస్మస్ సందడి మొదలైంది. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ప్రెసిడెంట్ రెవరెండ్ సిహెచ్ విజయబాబు అధ్యక్షతన యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ రౌతులపూడి మండలం వారు ఐక్య క్రిస్మస్ వేడుకలు బలరామపురం గ్రామంలో విజయబాబు ప్రార్థనా మందిరంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని పాస్టర్లు తమ కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పాల్గొని భక్తులందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రౌతులపూడి జెడ్పీటీసీ సభ్యులు గొల్లు లక్ష్మణమూర్తి, మండల పరిషత్ అధ్యక్షురాలు గంటిమళ్ల రాజ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు తిరుమల రాయల సూరెడ్డి భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మండపేట అపోస్తోలిక్ కింగ్స్ టెంపుల్ పాస్టర్ బిషప్ డాక్టర్ ప్రసాద్ పాల్, గుంటూరుకు చెందిన ఎల్ఎఫ్ మరియు హెచ్ఎంఐ డైరెక్టర్ రెవరెండ్ కె ఇజ్రాయెల్ కలిసి స్పాన్సర్ చేసిన బట్టలు, క్యాలెండర్, డైరీలు క్రిస్మస్ వేడుకలకి విచ్చేసిన సుమారు 150 మంది పాస్టర్స్ కుటుంబ సభ్యులకు విజయబాబు అందజేశారు. క్రిస్మస్ అంటేనే ఇతరులకు ప్రేమ పంచడమని, పేదవారి కళ్ళల్లో ఆనందం చూడడానికి వారికి కూడా నూతన వస్త్రాలు అందజేశామని ఈ సందర్భంగా విజయబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు జి మోజెస్ రాజు, ఏ సైమాన్, పిపి పౌలు, ఎన్ విజయ్ కుమార్, కె హోనక్,
పి స్టాన్లీ పాల్గొన్నారు. స్థలంలో ఈ కార్యాలలో వారి యొక్క ఉన్నతమైన స్థానాన్ని వెదజల్లుతున్నటువంటి మా ప్రియులు గుంటూరు నుంచి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి దైవజనులైనటువంటి ఇజ్రాయేలీ గారు అమ్మగారు వారి యొక్క ఆశీస్సుల ద్వారా అద్భుతమైనటువంటి వాక్య బోధన ద్వారా అలాగే ఈ గత 2 సంవత్సరాలు కూడా ఈ క్రిస్మస్ ఈ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఒక చక్కనైనటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియులైనటువంటి రెవరెండ్ బి ఆమోసయ్య గారు వారి యొక్క చక్కనైనటువంటి ఆధ్వర్యంలో ఈ కార్యాలన్నింటినీ జరగడానికి అలాగే నేను దైవజనుడిగా దేవుని సేవకునిగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ లో ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్గా అట్ ద సేమ్ టైం రౌతులపూడి మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క హానరబుల్ ప్రెసిడెంట్గా ఈ స్థలంలో ఈ కార్యాలు జరగడానికి దేవుడు కృపనిచ్చారు. ఈ సమయంలో ఉన్నటువంటి ప్రియులు ఎక్స్ ప్రెసిడెంట్ గారు అలాగే హానరబుల్ ప్రెసిడెంట్ గారు మోజెస్ రాజ్ గారు అలాగనే హానరబుల్ ప్రెసిడెంట్ గారు సైమన్ గారు రెవరెండ్ సైమన్ గారు అలాగనే సెక్రటరీ యొక్క ప్రస్తుత టీం యొక్క సెక్రటరీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు ఇంకా అనేకమైనటువంటి వారందరి యొక్క సంతోషంగా ప్రేమతో ఈ అద్భుతమైనటువంటి కార్యం జరగడానికి దేవుడు ఆయన కృపనిచ్చారు. దీనిలో ఒకటే మేము ఇచ్చేటువంటి సందేశం క్రైస్తవత్వం అలాగనే దేవుని యొక్క ప్రేమ ఎప్పటెప్పటికీ దేశమునకు క్షేమాన్ని ప్రజల యొక్క నెమ్మదిని ఆకాంక్షించేది. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారంటే తన ప్రాణాన్ని ఇతరులకు తన ప్రాణాన్ని పెట్టి ప్రేమను పంచడానికి వచ్చారు. క్రైస్తవ్యం అంటే ఇచ్చుట ప్రేమను పంచుట అనే సత్యాన్ని రుజువు చేయడం అంత మాత్రమే కాకుండా అనేక మంది ఇంచుమించుగా 100 మంది దైవజనులు దైవ సేవకురాలందరికీ కూడా దైవజనులైనటువంటి ఇజ్రాయేలీ గారి ద్వారా అలాగనే ప్రసాద్ పాలయ్య గారి ద్వారా ఇక్కడ అద్భుతమైనటువంటి చక్కనైనటువంటి నూతన వస్త్రాలు డైరీసు క్యాలెండర్సు శారీసు ఈ చక్కనైనటువంటి వస్తువులు కూడా ఈ స్థలంలో ఇవ్వడం జరిగింది. మేము ప్రేమను మా యొక్క మండలానికి అలాగే దేశానికి మేము వెదజల్లుతున్నాం. దేవుడు ఈ కార్యాన్ని దీవించునుగాక. చేస్తాను మళ్ళీ ఓకేనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ అధ్యక్షునిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తూ అధ్యక్షునిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బలరాపురం గ్రామంలో దైవజనులు విజయబాయి గారి యొక్క మందిరంలో పాస్టర్ గారి యొక్క ఐక్య క్రిస్మస్ వేడుక జరగడానికి కృప చూపించారు దేవుడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క క్రిస్మస్ వేడుకకు ముఖ్య ప్రసంగికులుగా మా ప్రియులు గుంటూరు నుండి ఇజ్రాయేలయ్య గారు అమ్మగారు కుటుంబంతో కలిసి వచ్చారు. చక్కగా ప్రార్థన చేశారు, మమ్మల్ని దీవించారు, చక్కని వాక్య సందేశం ఇచ్చారు. అలాగే దాంతోపాటు మంచి పాస్టర్ గారికి పాస్టర్ గారు కూడా వస్త్రాలు తోడుకొని వచ్చారు. అలాగే విజయబాయి గారి ద్వారా మండపేట నుండి గత 2 సంవత్సరాలు బట్టి వచ్చి మమ్మల్ని బలపరిచిన ప్రశాంత్ పాలయ్య గారి ద్వారా కూడా చక్కని డైరీలు క్యాలెండర్లు వస్త్రాలు కూడా బహుమతిగా ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు. ఈ బహుమతులు తీసుకొచ్చి మా కోసం నిత్యము ప్రార్థన చేస్తూ మరి బహుమతులు ఇస్తున్నటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఫండింగ్ టైంలో అనేక సార్లు పొందినటువంటి మా ప్రియులు ఎమ్మెల్యే గారు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి కూడా మరొకసారి వందనాలు. ఇంకా అనేకమైనటువంటి గ్రామ ప్రెసిడెంట్ గారు అలాగే జడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు వీరందరూ కూడా ఈ స్థలంలోకి వచ్చారు. వారి శుభాలను కూడా తెలియజేశారు. మరి పర్యాయం వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన కృపలో మేము గుంటూరు నుండి ఈ ప్రాంతము రౌతులపూడి మండలంలోకి తీసుకొని వచ్చారు. వాళ్ళు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో వారందరితో కలిసి దేవుని వాక్యాన్ని బోధిస్తానికి వారిని దేవునిలో బలపరిచి ఆత్మీయులుగా వారి యొక్క సంఘాలని బలపరిచి అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపిస్తానికి తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో గల స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మొట్టమొదటి సర్వసభ్య సమావేశం మండల ప్రెసిడెంట్ గంటి మల్ల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు శాసనసభ్యులు పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామాల్లో ఉన్న సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సూరి రాజా తిరుమల రాయలు కోఆప్షన్ సభ్యులు చింతకాయల వీరవెంకట సత్యనారాయణ జెడ్పీటీసీ గొల్లు చిన్న దివానం ప్రత్యేక అధికారి వెంకటరమణ ఎండీఓ ఎస్వి నాయుడు తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఆఫీసర్లు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు ఎవరైనా పర్మనెంట్గా ఉంటారు ఇక్కడ వారు ఎంతవరకు ఎంఆర్ఆర్
ఎప్పుడైతే దాని మీద మీకు ప్రభుత్వం కాలనీ ఇల్లు కట్టుకోవడానికి పట్టా ఇచ్చాడో ఆటోమేటిక్గా నీ సొంత స్థలం కూడా కాలనీలు ఎప్పుడైతే ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టి దాని మీద కాలనీలు కట్టేవో నీకు దస్తావేజ్ ఉన్నటువంటి స్థలం కూడా ప్రభుత్వంలో ఇరుక్కుపోయింది. అది అంటే చాలామంది అర్థం కాక నాకు రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలో కాలనీలు కట్టుకున్నాను, దస్తావేజ్ కుదరదు. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రభుత్వ లెక్కల్లో కూడా అది ప్రభుత్వం ఇల్లుగానే పరిగణించబడుతుంది. అంతే కదండి. ఐడి నెంబర్ ఉంటుంది సార్. ఐడి నెంబర్ ఉన్నని చెప్పి అతను దాంట్లో బాకీలో ఉన్నట్టే సార్. బాకీలో ఉన్నట్టే ఎప్పుడు కూడా అంటే మీరు వేరేవారికి అమ్మవచ్చు, కానీ మీరు మీ పేరునే ఉండిపోతుంది బాకీ, ఎప్పటికి కూడా మీ పేరునే ఉండిపోతుంది సార్. ఇప్పుడు అందుకేనండి గతం నుంచి కూడా 83 నుంచి కూడా ఈ రోజు కూడా ఏ బాకీ పోలేదని నాకు తెలిసి. ఇప్పుడు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం ఏంటంటే రుణవిత్తులు ఇప్పటికైనా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ ఐడి నెంబర్లన్నీ కనిపించవు. ఇప్పుడు కనిపించినట్టు బాకీలో ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఏమంటున్నారంటే మేము వస్తే ఫ్రీగా చేసేస్తామని అంటున్నారు. అంటే ఉన్నట్టే కదా లెక్క, ప్రభుత్వ లెక్కలు ఉన్నట్టే కదా. అంటే మీరు 10,000 కట్టక్కలేదు, 5,000 కట్టగలేదు, మేము వస్తే ఫ్రీగా చేసేస్తామన్నారంటే దాని అర్థం ఏంటి? ఇది ప్రభుత్వం లెక్కల్లో ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు ఫ్రీగా చేసేస్తారని ఎందుకని వచ్చి ఇంతకింత ప్రభుత్వాల్లో వాళ్ళు అధికారులు చేశారు కదా, ఇంతకింత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేశారు కదా. అప్పుడు వాళ్ళకి ఎందుకు రాలేదు ఆలోచన? ఇప్పుడు ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? రావు, వాళ్ళకి ఆలోచనలు రావు. వాళ్ళకి ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రులు అయితే ఆలోచిస్తారు. మాట్లాడుతూ ఉన్నారు మేము వస్తే ఫ్రీగా చేసేస్తామని. అంటే దాని అర్థం ఏంటి? ఒప్పుకున్నట్టే కదా. ఇది ప్రభుత్వం ఇల్లు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిక్కడ ఉందనేది ఒప్పుకున్నట్టే కదా. అది కాదు. సరే, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి సమావేశానికి మరొకసారి కలుద్దారు. అందరికీ థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ ఆకలేస్తుంటుంది. చక్కగా ఎండిఓ గారు, మన ఎంపీపీ గారు అందరూ కలిసి మీకు లంచ్ ఏర్పాటు చేశారు. అందరూ లంచ్ చేసి ఏం కూర ఉండారండి? ఇవాళ శనివారం కాయగూరలేనా? చాలామంది దీన్ని వాడుకున్నారు. కావాలంటే లిస్ట్ నా దగ్గర ఉంది. మన నియోజకవర్గంలో ఏ ప్రతిపక్ష వాళ్ళు అయితే మనల్ని విమర్శిస్తూ ఉన్నారో ఆ ప్రతిపక్ష వాళ్ళందరూ అందరికన్నా ముందు ఈ స్కీమ్ వాడుకుంటూ ఉన్నారు. ఇవాళ ఇంత రిజల్ట్ రావడం కారణం ఆ ప్రతిపక్షం వాళ్ళే. ఇవాళ రౌతులపూడి మండలంలో 4 మండలాల్లోనే హయ్యెస్ట్గా మనం చేయగలగడం ఆ ప్రతిపక్షం వాళ్ళు కట్టిన డబ్బులు ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. ఇవాళ మనల్నేమో తప్పుదారి పట్టించడం, వాళ్ళు ఈ పథకాలు వాడుకోవడం. ఇది మీరు గౌరవమైనటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు దీన్ని చేసుకోవాలి. ఇది ఎలాగ దస్తావేజ్ ఇస్తారు అయిన తర్వాత. ఇది ఎక్కడికంటే మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది. రిజిస్టర్ ఆఫీస్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో ప్రభుత్వం నుంచి రెడ్ మార్కులు ఉన్నటువంటిది తీసేసి ప్రైవేట్ భూమిగా రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ నమోదు చేస్తాం. ఇదంతా మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది. అంచేత దీన్ని మన గ్రామాల్లో మన ప్రజల మయాన్ని తిరిగేటువంటి వ్యక్తులు కాబట్టి మనమే శ్రద్ధ తీసుకుని చేయిస్తే మన ప్రజల కోసం, ఇది ప్రభుత్వం గురించి అయితే మాత్రం కాదు. మీరు పర్మనెంటు, మనం పర్మనెంటు, ప్రజలు పర్మనెంట్. మన గ్రామాల్లో మనం భక్తుడికి భగవంతుడికి అనుసంధానం ఎవరో కాదు, మనం. అధికారులు కాదు. అధికారులకు ఆదేశిస్తారు చేయమని, వారు ఉద్యోగ ధర్మం చేసుకెళ్తూ ఉంటారు. వారికన్నా ఎక్కువ బాధ్యత మనకుంటాం. ఇంచేదంటే రేపు గ్రామాల్లో ఏ పొరపాటు జరిగినా మన దగ్గరికి వస్తారు, మంచి జరిగినా మన దగ్గరికి వస్తారు, చెడ్డ జరిగినా మన దగ్గరికి వస్తారు, సంవత్సరానికి మన దగ్గరికి వస్తారు, బాధ కలిగినా మన దగ్గరికి వస్తారు. ఏం చేద్దంటే మన ప్రజల్లో మనుషులు, ప్రజల మయాన్ని తిరిగే మనుషులు, ప్రజలు మన నమ్మున్నటువంటి మనుషులు, ప్రజల అవసరాలు మంచైనా చెడ్డైనా తీర్చవలసినటువంటి మనుషులు మనందరం కూడా, ప్రజాప్రతినిధులు మనందరం కూడా. ఇవాళ ఎలాగైతే జగన్ గారు ఇచ్చేటువంటి పథకాలు ఎలాగైతే మన ప్రజలకు అందిస్తూ ఉన్నామో అలాగే ఇది కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి, మన కూడా తిరిగేటువంటి మనల్ని పెట్టుకున్న ప్రజలకి ఈ వెసులుబాటు వచ్చినప్పుడు దాన్ని సవ్యంగా మీరు చేయించకపోతే రేపొద్దున జవాబుదారు సమాధానం చెప్పవలసింది మనం ప్రజలకి. అధికారులు ఎవరు కాదు. ఈ అధికారులు, ఇలాంటి అధికారులు ఎంతోమందిని మనం చూసాం. బనగానిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ గురించి మండలంలోని అన్ని గ్రామాల ఏఎన్ఎంలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు ఎంపీడీఓ శివరామయ్య, ఎంఆర్ఓ ఆల్ఫ్రెడ్, ఏఓ కృష్ణమోహన్, డాక్టర్ శివశంకర్, డాక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ ఒమిక్రాన్ బాధితుల కోసం మండల పరిధిలోని సచివాలయాలను కరోనా సెంటర్లుగా మార్చి అక్కడ కరోనా బాధితులకు వైద్య సదుపాయాలు అందిస్తారని, ఈ విషయంపై ఏఎన్ఎంలు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎవరైనా ఉన్నారా, ఎవరు లేనట్లయితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి.
సిఎన్కే 5టీకి స్వాగతం. నా పేరు రాంబాబు. బనగానపల్లె మండలంలో బనగానపల్లెలో మండల పరిషత్ కార్యాలయంలో ఏఎన్ఎంలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన ఎంపీడీఓ శివరామయ్య గారు, ఎంఆర్ఓ ఆల్ఫ్రెడ్ గారు ఈ కార్యక్రమం అధ్యక్షత నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఏఎన్ఎంలకు వివరించారు. ఒమిక్రాన్ భారతదేశంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా వాటిని ఏ విధంగా తగ్గించాలి, ఏ విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలని ఏఎన్ఎం గారికి సూచించడం జరిగింది. అందరూ పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోగలిగితే కొద్దిగా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో ఉన్న శ్రీ కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. అందులో భాగంగా వేలాది మంది భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో కాశీనాయన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఎలా విధంగా చేస్తారు, ఈ విశిష్టత కాశీనాయన గురించి ఇక్కడ అడిగి తెలుసుకుందాం. నా పేరు ప్రసాద్ గౌడ్. ఇక్కడ ఉత్సవాల గురించి చెప్పండి. ఇక్కడ ఉత్సవాలు 1986లో ఈ కాశీనాయన గుడి ప్రతిష్ట అయింది. ఇక్కడ ఆయన రామచంద్రారెడ్డి గారు స్వామి, ఆయన తరపున ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు 26వ ఆరాధన మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనాలు, లక్షలలో జనాలు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి భోజన సౌకర్యం ప్రతి ఒక్కటి కలదు. ఇక్కడ చెక్క భజనలు, కోలాటాలు, డ్రామాలు, హరిభజనలు, రాంభజనలు ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ రామచంద్రారెడ్డి స్వామి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆ కాశీనాయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇప్పుడు కాకుండా ఇంకా వచ్చే జనానికి కూడా తెలియట్గా కాశీనాయన తెలపాలని కోరుకుంటున్నాను. 5టీకి స్వాగతం. నా పేరు రాంబాబు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో కాశీనాయన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ విశిష్టతలు ఎప్పటి నుండి మొదలైంది, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇక్కడ ఉన్న ప్రజలను తెలుసుకుందాం. మా పేరు వెంకటశివారెడ్డి అండి. తాడిపత్రి నుంచి వచ్చామండి. మేము ఒక 10 మంది 20 మంది దాకా వచ్చాము. మేము సేవ కోసం వచ్చామండి ఇక్కడికి. 1986 నుంచి కాశీరెడ్డి నాయన యొక్క ఆరాధన ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇక పున్నమి రోజు ప్రతి సంవత్సరం వచ్చే ఈ మాసంలో వచ్చే కార్తీక మాసం తర్వాత వచ్చే మాసంలో ఈ పున్నమి రోజు ప్రతి జ్యోతి దర్శనం ఉంటుందండి. నైట్ 12 గంటలకి చాలా అద్భుతంగా ఘనంగా జరుగుతాయి. మన రామచంద్రారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతాయండి. లక్షలాది మంది, వేలాది మంది భక్తులు తరలి వస్తే రాష్ట్రం నలుమూలల నుంచి, రాష్ట్రం పక్క రాష్ట్రాల వారి నుంచి కూడా చాలా జనాలు వస్తారండి. చాలా అద్భుతంగా జరుగుతుంది. నైట్ 12 గంటలకి ఆరాధన జ్యోతి ప్రజ్వలనంతో ముగుస్తుందండి కార్యక్రమాలు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ, మనుషులు కానీ స్వచ్ఛందంగా ఎటువంటి ఆశించకుండా, డబ్బులు ఏదైనా ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి పని చేస్తారండి. ఇక్కడ వంట మనుషులు కానీ, కూలి వాళ్ళు కానీ, ఏ పని ఎత్తుకున్నా కానీ వాళ్ళు స్వచ్ఛందంగా సేవకు వచ్చేవాళ్ళే అండి. ఎక్కువ ఎవరు డబ్బులు ఆశించైతే అక్కడ రారండి, స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్ళండి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పటికీ ఇక్కడ ఎంత జనం వచ్చి ఉంటారు? ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజల ఊర్లు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మన భోజనాలు కానీ, మన తినుబండారాలు అంటే స్వీట్స్ ప్రతి ఒక్కరి వాళ్ళే స్వతహాగా ఊర్లలో చేసుకొని వచ్చి కోయిలకుంట్ల చుట్టుపక్కల గ్రామాల వారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి స్వతహాగా ట్రాక్టర్లు కానీ, ఎద్దుల బండ్లు కానీ వాళ్ళే స్వచ్ఛందంగా ఇండ్లలో చేసుకొని వచ్చి బాగా చేస్తారండి ఇక్కడ అండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల నీరు బాగుందండి. పంటలు కూడా 3 పంటలు పండి బాగా అద్భుతంగా బాగా జరుగుతాయండి. ఇది అంతా ఈ కాశీరెడ్డి నాయన ఒక మహత్యం వలని ఈ విధంగా వీళ్ళందరూ ప్రజలు సుఖ సంతోషాలతో బాగా ఉన్నారండి. ఇంకోని అడిగి తెలుసుకుందాం. మేము దాదాపుగా ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. మా అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి వస్తున్నాం. మేము 5 years నుంచి ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో నిత్యాన్నదానం చూడడానికి నలుమూలల నుంచి వచ్చిన ప్రజల్ని ఎంతమందినైనా ఇది చేయగల కెపాసిటీ దేవుడికి కల్పించాడు. అందుకు మేము కొద్దిగా సహకరిస్తామని మా వంతు సాయంతో మేము వచ్చామండి తాడిపత్రి నుంచి. చూశారుగా విశేషాలు.
కొంతమందిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఎప్పుడెప్పటి నుంచి వస్తున్నారు? మాది కడప జిల్లా పొద్దుటూరు అవతల ఎర్రగుంట్ల గ్రామము. నా పేరు ఎన్నపూస రామలక్ష్మీదేవి. మా గురువు రామచంద్రారెడ్డి స్వామి 10 సంవత్సరాల అవతల నా ఇంటికి వచ్చి, అమ్మా నువ్వు ఇక్కడ బజ్జీలు వేయాలమ్మా, పులతల్లో లడ్డు చేయాలమ్మా అన్నాడు. మామి బీదరాలు పనికి పోతే తినాలా, కూరగాయలు అమ్ముకొని తినేదాన్ని. ఏమో నాయన చెప్పినాడు మనం చేయగలుగుతామేమో లేని, నాయనా చేస్తానైనా నేను నీ సేవకు నేను అరుకులాలను అవుతానైనా అని ఆ పొద్దు నేను సలహా ఇచ్చిన. 15 ఏళ్ళు అవుతుంది నాయన సేవకు. సిద్ధేశ్వరము, పొలతల, బెడ్సుపల్లె, ఓవలము, కలుగుట్ల, ఓంకారము, మా ముక్కమల్ల, మా ఇక్కడ గండి క్షేత్రము, ఇటువంటి క్షేత్రాలకన్నిటికూ నా గురువు రామచంద్రారెడ్డి స్వామి ఆశీస్సులతో, కాసిరెడ్డి నాయన, ఆకల గంగమ్మ తల్లి వీళ్ళందరూ ఆశీస్సులతో నేను ఈ పని చేయగలుగుతున్నా. అది ఆయన. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడికి వచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. మేము ఇక్కడికి సమాధికి నుంచి 6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చాను. మీరు ఎన్ని రకాల వంటలు నిర్వహిస్తుంటారు? మేము ఇక్కడికి వచ్చి బజ్జీలు, బోండాలు, వంకాయ బజ్జీలు, క్యారెట్ బజ్జీ, బెండకాయ బజ్జీ, దొండకాయల బజ్జీలు, ఇట్లా కాకరకాయ పకోడో, ఇట్లాంటి ఎర్రగడ్డ పకోడో, ఇట్లాంటివన్నీ మనకు ఆ రామచంద్రారెడ్డి స్వామి దయ వల్ల దీనికి అరుకుదాలకై చేయగలుగుతూ ఉన్నాం మనం. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చెంబకూరులో గల చేపల చెరువుకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్ జి రమణమ్మ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో గ్రామ పంచాయతీకి 1,03,700 రూపాయల ఆదాయం వచ్చినట్లు పంచాయతీ కార్యదర్శి అలివేలమ్మ తెలిపారు. చేపల చెరువు వేలంపాట పాడుకున్న వారితో పంచాయతీ కార్యదర్శి అలివేలమ్మ మాట్లాడుతూ వారికి ఇచ్చిన గడువు మేరకు మాత్రమే వారు హక్కుదారులుగా ఉంటారని తెలిపారు. అలాగే నీటిని వృధా చేయడం కానీ మరవలు పెంచడం కానీ చేయరాదని, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జింకల శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ రాజన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు జీకే చంద్ర, వేలంపాటదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చెరువు గురించి చెప్పద్దా, నాకే చెప్పు. 18,500 అని చెప్పు. అందరూ అయితే వాళ్ళు చూడు 18,500 పేరు చెప్తాం సార్. ఎం వెంకటరమణ కంతంపల్లి 18,500. నదీ భాష 19,000. ఒకసారి 19,500. ఎం వెంకటరమణ కంతంపల్లి లేకపోతే పని ఇదే పాడుదాలు ఇప్పుడు లేదు. ఇప్పుడు టేక్పల్లి చెరువు 33.5. 35 మేడం. 35 ఆంజప్ప 35. ఆంజప్ప 35 టేక్పల్లి చెరువు. ఆంజప్ప 35 టేక్పల్లి చెరువు. జి కృష్ణమూర్తి 6,200. రెడ్డి చెరువు 6,200. జి కృష్ణమూర్తి దిగోపల్లి. ఒకటోసారి అదన్నా 7,000 ఆంజనేయ పెట్టే అంతే. 7,000 మేడం. నువ్వు చెప్పకూడదు చెప్పి వాడేవాళ్ళు చెప్పి చెప్పు డిస్టర్బ్ చేయకూడదు. అట్లనే చెప్పి రైట్ కొన్నా సమయ ఈసారి ఒకరికైనా లేకపోతే 2 నెలలకి మీరు ఇప్పుడు కడతావా స్వామి?
రెండూరులో లేకుంటే నిరుడు మధ్య చేసుకుందాం అనుకోండి. అంతే అంతవరకు మనం మాట్లాడుకునేది. మళ్ళీ రేపు అయిపోకుండా అని చెప్ప 7,000 ఆయన పెట్టుకోండి అని చెప్ప 7,000 అయ్యా పెట్టుకోండి అన్ని కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అంతరిక్షంలోని చంద్రుడు, నక్షత్రాలు మరియు గ్రహాలను టెలిస్కోప్ ద్వారా వీక్షించే కార్యక్రమం బోస్ అన్వేష్ సైన్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పౌర్ణమి కారణంగా పూర్ణ చంద్రుడిని టెలిస్కోప్ ద్వారా ప్రజలు వీక్షించారు. గ్రామ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని చంద్రుడు తదితర గ్రహ గోళాలను అంతరిక్ష వీక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అధికారులు, ప్రజలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్విఎన్ ఆనంద్ బాబు తదితరులు కూడా పాల్గొన్నారు. ఇది అమ్మగారి సార్, ఉద్యోగం వచ్చిన ప్లేస్ సార్. అయితే వాయిస్ తీసుకోవాలి. రెండని చెప్పాను కూడా ఉండదు కదా చంద్రబాబు చూసేసారు. అలా చెయ్యి ఎట్టుకన్నా అదే అలా చూడండి, పన్ను దగ్గర పెట్టి చూడండి. అంతే చాలండి, ఈరోజు అంతే సరిపోతుంది. అలా ఉండండి. ఒకసారి ఇది అయిపోయాక అక్కడికి రండి, అది దీనికన్నా పెద్ద తెలియదు చూడు. అది బండి నా పేరు బిఎల్బిఎన్ ఆనంద్ బాబు సార్. నేను బోస్ అన్వేషణ సైన్స్ సెంటర్ తరఫున విజ్ఞాన్ ప్రసాద్ బీపీఏపీ 0026 తరఫున ఈరోజు ఈ నరసింహ క్షేత్రం అయిన కోరుకొండలో ఈ నరసింహస్వామి దేవాలయం కింద ప్రాంగణంలో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కార్యక్రమం. నేను ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ కోరుకొండలో సైన్స్ టీచర్గా, పిఎస్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. ఇక్కడ అంటే మన సామాన్య అంటే మా పిల్లలకి చూపెట్టడం అనేది గొప్ప విషయం కాదు సార్. అది ఆటోమేటిక్గా స్కూల్ ఏజ్లో ఆటోమేటిక్గా చూస్తూ ఉంటాం. టెలిస్కోప్ ద్వారా మనం అనేక రకాల నక్షత్రాలని, గ్రహాలని, చంద్రుడి యొక్క దశల్ని, ఇవాళ పౌర్ణమి కాబట్టి పూర్తి మూన్ని మనం పర్ఫెక్ట్గా చూడొచ్చనే ఉద్దేశంతో ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం సార్. పుష్కరాల రేవు రాజమండ్రి సెంటర్లో దేవి చౌక్లో మా సైన్లో ఈ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తాం సార్. నమస్తే అండి. సార్ ఇదే మొదటిసారా లేకపోతే ముందు ఎప్పుడైనా చేశారా? యాక్చువల్గా 328 సార్లు దేశవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో కండక్ట్ చేశాను సార్. కాకపోతే అది రకరకాల ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో చేశాను. జన విజ్ఞాన వేదిక అని, తర్వాత విజ్ఞాన భారతి అని రకరకాల కార్యక్రమాలు చేశాను సార్. కానీ ఏజెన్సీ ప్రోగ్రామ్స్ కూడా చేసాం. కాకపోతే కోరుకొండలో మాత్రం ఇదే ఫస్ట్ టైం సార్. ఖచ్చితంగా అంటే ఇక రాబోయే రోజుల్లో రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలకు అనుగుణంగా ఆ ప్రాంతాలను బాగా ఫోకస్ చేద్దామని ఉద్దేశంలో ఉన్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పవిత్రమైన పౌర్ణమి దినాన ప్రసిద్ధిగాంచిన మా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం నందు మా ఆనంద మాస్టర్ మా అందరికీ
సార్ ఒకసారి కొనుక్కుంటారా స్టూడెంట్ మీరు చూసారా మంచి పడుతుంది అప్పుడే చూపుతుందా చిత్తూరు జిల్లా సత్యపేటలోని ది కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సంస్థ యాజమాన్యం శ్రీనివాసులు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. తదుపరి శ్రీనివాసులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను మొదలుపెట్టారు. ఎంతో సంతోషంగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటలు పాటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. Making spirits bright, what fun it is to ride and sing a sleighing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Now the ground is wide, go it while you're ring. Take the girls tonight, sing this sleighing song. Get a bobtail bay, 240 for his speed, and hitch him in the arm and sleigh, and you will take the lead. Oh, jingle bell, jingle all the way. Oh, what fun is to ride in a one-horse open sleigh. Hey, jingle bell, jingle all the way. Oh, what fun is to ride in a one-horse open sleigh. Thank you. Fifth prize. Next second prize. Puzzle Netra. Yes, Venkatesh. Clap. Merry Christmas. Wish you happy Christmas, my dear children, my parents, my well-wishers. Today, 18th December 2021, we are started to celebrate semi-Christmas. Happy and Merry Christmas, everybody, my children. Today we are celebrated Christmas. What do you tell Jesus Christ? We are love to each and everybody. We are sharing the love on everybody. We bless our parents. We are caring our parents and everybody. We are serving the society, and then we are succeed in our life. Jesus Christ helping to all the poor and rich and everybody. Everybody also we are happy. The God only, a grace. We are succeed in Corona. We are abolished Jesus Christ. Okay, Merry Christmas, children. We are lived all the members who are healthy, and then your society, such very people are living happily. God bless you, children. కుప్పం ఆర్పేట స్కూల్ నందు వాటర్ ప్లాంట్ గది నిర్మాణం కోసం పలువురు విరాళాలు అందజేశారు. వారిలో 19వ వార్డు ఇన్ఛార్జి సునీల్, నోముస్వామి, గంగమ్మ గుడి డైరెక్టర్ రమేష్ రెడ్డి, గుడి పూజారి, టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్ర, వైఎస్ఆర్సీపీ మహిళా కన్వీనర్ సుమలత, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొంతమంది అయితే అసలు వాటర్ తాగుతూ ఉన్నారు కూడా లేదు, అటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ దానికి ఇంత సహృదయంగా మా పాఠశాల సహాయం చేయడానికి వచ్చినందుకు మీకు శిరస్సు వచ్చి నేను నమస్కరిస్తూ
గౌరవనీయులు వైఎస్ఆర్ గారు సందేశం. గారు ఈ విధంగా ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ వాటర్ ప్లాంట్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకంగా ఉందని నిర్మించుకోవాలి. దానికి ప్రభుత్వం తరఫున నిధులు లేనందువల్ల మేమే విరాళాలు వేసుకుంటూ చేసుకోగలుగుతున్నాము. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పిఎం రామాంజనేయులు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లుకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన సబ్సిడీ రుణాలు, స్వయం ఉపాధి పథకాలను యథావిధిగా కొనసాగిస్తూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, కులాంతర వివాహాలను ప్రోత్సాహకాలను యథావిధిగా అమలు చేయాలని మాదిగల యుద్ధబేరి సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చామలూరు రాజగోపాల్, ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దాసరగాని పల్లె కొల్లాయప్ప, ఐఎంఎం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మహబూబ్ బాషా, జేబీఎం ఆర్మీ చీఫ్ బీకేఎస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పిఎం రామాంజనేయులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నందు నిర్వహిస్తున్న మాదిగల యుద్ధబేరి మహాసభ విచ్చేసినటువంటి వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు, నా సోదరులైనటువంటి చామలూరు రాజగోపాల్ గారు, దాస్ఖాన్ కులాప గారు, అలాగే ఐఎం బాస గారు, అలాగే మా మళ్ళీ ఎప్పుడూ అంటున్నాడు సభలో యంగ్ అండ్ డైనమిక్ హీరో అని అట్లా బీకేఎస్ ఆనంద్ గారికి అన్నగారికి, మరి వేదిక మీద ఉన్న మా ఏపీ ఎంఆర్పిఎస్ కమిటీ సభ్యులందరికీ, మరి అలాగే వేదిక మీద ఆశీర్వదించిన నా ఏపీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎంతో ఖర్చుతో ఎంతో దూరం నుంచి కూడా చాలా మంది కూడా మాదిగ జాతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ మా అన్న పిలుస్తున్నాడు. మా అన్న పిలిచి ఎస్సీ వర్గీకరణ సాధనకై పెట్టే ప్రతి ఒక్క మీటింగ్ కూడా మేము ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి ఎంతో తిప్పలు బట్టి ఈ యొక్క మీటింగ్ హాజరైనటువంటి నా రక్త జాతి మాదిగ బిడ్డ అన్న తమ్ముడు అందరికీ పేరు పేరున ఉత్తమ నమస్కారం శిరస్సు వంచి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు తాడిపత్రి పట్టణం ఉంది. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహించిన గుండె ఉచిత వైద్య శిబిరం ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పిఎం రామాంజనేయులు మరి కిమ్స్ సవేర వారు వైద్యులు వచ్చి ఎంతో మన తాడిపత్రి పరిసరాల ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవ అందించిన కిమ్స్ సవేర హాస్పిటల్ వారికి యజమానిని కూడా శిరస్సు వంచి ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఎస్సీ వర్గీకరణ ఈ రోజు అంశం కాదు. 1996 ఇదే తాడిపత్రి పట్టణం నందు ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఎస్సీ వర్గీకరణ సాధన కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ప్రాణత్యాగం చేసిన ఊరు ఏది అని జిల్లాలో ఎదుగుతే అది మొట్టమొదటి ఊరు అనంతపురం జిల్లా తాడిపత్రి అని చెప్తున్నాను. తెల్లపల్లి రవి అనే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని సిఎన్కే 5 టీవీ మొదటి వార్షికోత్సవం శుభ సందర్భంగా ఆదోని నియోజకవర్గ రిపోర్టర్లు, మిగతా మీడియా మిత్రులు అందరూ కలిసి కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. అనంతరం రిపోర్టర్లు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే విజయపథంలో దూసుకెళ్లడానికి అనుక్షణం ప్రయత్నిస్తున్న సీఈఓ విజయభాస్కర్ గారికి, సిఎన్కే 5 టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరన్న మాట్లాడుతూ ఇది తమ ఛానల్గా భావించి ప్రతి రిపోర్టర్ ఛానల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందరికీ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఎన్కే 5 టీవీ. నమస్తే.